సో కూర చూసారా గుమ్మం ఆడిపోతుంది. ఫైనల్గా మసాలా అయితే వేసేసుకున్నాం, కొత్తిమీర కూడా. ఇదేమో కస్తూరి మెంతి, అది సో చివరిగా వేసుకునే ముందు. ఈరోజు వచ్చి సండే, డేట్ 13th వ్లాగ్ అయితే ఇది. ఈరోజు ఇంటికాడైతే రొయ్యల కూర వండుతున్నారు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో కొత్త వారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. ఈ రొయ్యలేమో నీట్గా మార్కెట్లో నుంచి తెచ్చినాయి కాబట్టి నీట్గా మనం మొత్తం అన్ని తొక్కల తోళ్ళు అవన్నీ తీసేసుకొని ఉడకబెట్టి పసుపు ఏంటి ఉప్పు వేస్తారా అవి అయితే వేస్తారు దీంట్లో. ఇది వచ్చేసి బాణీ మీద మనం గ్యాస్ వెలిగించుకొని ఇది ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు సరిపడినన్ని అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు అండ్ పంచదార చిటికెడు అడుగంటకుండా వేసుకొని అలా కలిపి పెట్టుకోవాలి. కాసేపు ఉంటే మగ్గితే కదా ఉల్లిపాయలు రెడ్డిష్ వరకు కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని, సో కాసేపటికి మనం టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. కలర్ అయితే చేంజ్ అవుతుంది చూసారా, మొత్తం ఇదంతా ఆయిల్, గ్రేవీ, ఆనియన్స్ అయితే కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకేం వేసావు? అల్లం, కొత్తిమీర, అల్లం కూడా వేసావా? ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం గ్యాస్ సిమ్నీలో పెట్టుకొని అలా మంచాలి, ఉడుకుతూ ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఏ ఉడకబెట్టామో రొయ్యలు అయితే దీంట్లో వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసావా? రొయ్యలు అయితే దీంట్లో వేసుకొని కూరలో అటు ఇటు తిప్పుకోవాలి. మనకి కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి, కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే. నీళ్ళేసేస్తాం ఇప్పుడు. సో కారం కొంచెం వేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే, మనం మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి దాల్చిన చెక్క పొడి అయితే తయారు చేసుకోవాలి. ఇదంతా పొడి కూరలు అయితే వేసుకోవాలి. ఫైనల్గా మసాలా అయితే వేసేసుకున్నాం, కొత్తిమీర కూడా. ఇదేమో కస్తూరి మెంతి, అది సో చివరిగా వేసుకునే ముందు ఈ గార్నిష్కి ఇట్లకి వేసేసుకొని అటు ఇటు కలిపేసుకుంటే రుచికరమైన రొయ్యలు కూడా అయితే రెడీ అయిపోద్ది. సో ఫైనల్గా అయితే ఇది కర్రీ. రొయ్య అయితే బాగా ఉడికింది. రైస్ కొద్దిగా పెట్టుకొని తినేయడం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.